హోంమంత్రి పర్యటన రహస్యంగా ఉంచడం వెనక రీజన్ ఏముంది? రహస్యం ఏముంది? ఎవరు మెసేజ్ ఇవ్వలేదండి, అవునా? యాక్చువల్గా మీకు చెప్పాలమ్మా, నేను 2 days బ్యాక్ అనుకున్నా ఇది. ఇమీడియట్గా ఐజీ గారికి చెప్తే లేదు మేడం అంటే నేను సాటర్డే అని కొంచెం ఆలోచించా. బట్ పర్వాలేదు మేడం పెట్టుకుందాం మేడం అన్నారు. నాకు కూడా టైం సెట్ అప్ పెట్టుకోమని చెప్పాను. నిన్నటి నుంచి వచ్చిందమ్మా. ఓకే ఈసారి అలా జరగదులేండి. ఏంటండి స్టేషన్స్ బైఫర్గేషన్ అయిన తర్వాత, స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మ్యాక్సిమం స్టేషన్స్ అన్నీ కూడా పెట్టుకున్నామండి. ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి కాబట్టి జనాభా ప్రాతిపదికన ఎక్కడైనా నాకు తెలిసి ఒక 10 ఎన్నో ప్రపోజల్స్ వచ్చినా 10 కూడా మేము. మాజీ ఎమ్మెల్యే రోజా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు గవర్నమెంట్, మీరు ఎలా? అది వాళ్ళ సంస్కారం అంతే. విషయం ఏంటంటే దాన్ని బట్టి ఇప్పటికే పరివేశాలన్నీ ఎదుర్కొన్నారు, ఇంకా ఏం పరివేశాలు ఎదుర్కొంటారు? ఇంకేముంది ఎదుర్కోవడానికి? సైబర్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఎక్కడైతే మా పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ టీం కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అప్డేట్ చేయడానికి ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వటం, ప్రైవేట్ టీంని కూడా ఒక 30% ఆన్బోర్డ్ చేసుకుంటాము. ఓవరాల్గా సైబర్ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కూడా చూసుకుంటాం. ఇంతవరకు జిల్లాలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుంటూరులో 9 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కానీ ఒక్క సిఐ కూడా పోస్టింగ్ లేదు. అన్ని జిల్లాల్లో ఉంది, కానీ గుంటూరు జిల్లాలో మాత్రం ఎందుకు పోస్టింగ్ లేదు? అదండి దళిత సామాజిక వర్గానికి చెందిన నేను అదే అనబోతున్నాను. హోం మంత్రినే దళిత మంది మహిళలు ఉన్నాను కదా, మీరు అదెందుకు ఆలోచించట్లేదు? ఎస్ 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 9 మంది అసలు పోలీస్ స్టేషన్లో ఒక్క సిఐ కూడా లేకపోవడం మాత్రం బాధాకరం అని చెప్పి ప్రజా సంఘాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద మీ దృష్టికి వచ్చిందా? కనీసం ఏమండి, మాకు సిఐలందరూ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు అన్నది మేము చూసుకుంటాం మా వరకు వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, దాని మీద కూడా నేను మాట్లాడతాను. కానీ ఒకటి మీరు ఆలోచించుకోవాలి, మీరు కూడా పత్రికా విలేకరులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు. ఒక పోలీసులు పరిస్థితి 24/7 జాబ్స్ అవి. కొన్ని సందర్భాల్లో రోస్టర్స్ ఉంటాయి, రోస్టర్ సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ అన్నీ కూడా రోస్టర్ సిస్టమ్ ప్రకారం వెళ్తాయి. కానీ పోస్టింగ్స్ విషయంలోని కూడా మీరు రోస్టర్ సిస్టమ్ ప్రకారం అంటే కొంచెం మేము కూడా ఆలోచన చేసుకోవాలి. అది ఎంతవరకు సాధ్యం అన్నది ఒక విద్యాధికుడిగా మీరు కూడా ఆలోచించండి. గత ప్రభుత్వ హయాంలో ఒక ఎస్సీ ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వ హయాంలోకి వచ్చిన తర్వాత ఉండకపోవడానికి రోడ్ల విధానాన్ని మీరు చెప్పింది కరెక్టే. గత కంపేర్ చేసుకున్నట్టు కూడా హోంమంత్రి కాదండి, నేనేమంటానంటే మీరు ఒకసారి ఆలోచించండి. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే, లేని వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు కదా. మీరందరూ చదువుకున్న వాళ్ళే. చదువుకున్న వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, అక్కడ మనకి పొజిషన్లో అంటే రూల్ ప్రకారం ఏమి జరగకపోతే అడగండి. రూల్ ప్రకారం జరగలేదు, నన్ను క్వశ్చన్ చేయండి, నన్ను నిలదీయండి, నేను మాట్లాడతాను. అంతే తప్పించి అది మీరు ఇలా అడిగితే ఎలా అవుతుంది? ప్రమోషన్స్ కానిస్టేబుల్ టు ఎస్సీ, తర్వాత సిఐ టు డిఎస్పీ అన్ని కూడా దాదాపు 20 సంవత్సరాలు చాలా మంది కానిస్టేబుల్ రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది సిఐ రిటైర్ అయిపోతా ఉన్నారు. ప్రమోషన్స్ ఏం లేదండి, ఆల్మోస్ట్ ఇప్పుడు ఏఆర్ టు సివిల్, ఏపీఎస్ టు సివిల్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేదో కోర్టులో ఏముంది, వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ పంపించడం కూడా రిటర్న్ బ్యాక్ చేశారు 2 సార్లు. అవమానం ఫీల్ అవుతున్నారు. అవమానం కాదండి, కొంత మేరకు ఏంటంటే ఇంటర్నల్ గానే కొంతమంది వాళ్ళు స్థాయిలో పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే పరిస్థితి యాక్చువల్గా ఎందుకంటే కొంతమంది కన్వర్షన్ కూడా మేము వచ్చిన తర్వాత ఒకసారి ఒక కన్వర్షన్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 95 బ్యాచ్ ఎవరైతే సిఎస్ ఉన్నారో వాళ్ళు డిఎస్పీ ప్రమోషన్కి మొన్న హైకోర్టు నుంచి కూడా కొంత ఊరట వచ్చింది, అది కూడా మేము మొదలుపెట్టాం. ఈ సూపర్ న్యూమరీ పోస్టుల గురించి కూడా వాళ్ళు కూడా అడిగారు, దాని మీద కూడా ఎంతవరకు కసరత్తు చేయాలన్నది అసెంబ్లీలోనే చెప్పాను. ఇంకా ఈ ప్రమోషన్స్ విషయంలోని కూడా ఆటోమేటిక్గా మేము ఇంతవరకు రిక్రూట్మెంటే జరగలేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక పోస్ట్ కూడా వేయలేదు. మళ్ళీ మేము ఈరోజు వచ్చి ఆ కానిస్టేబుల్ పోస్టులు అన్నిటికీ కూడా కోర్టుల దగ్గర నుంచి వచ్చిన హడిల్స్ అన్నీ కూడా తొలగించుకుంటూ ఒకటి తొలగించుకుంటూ ఈరోజు 6,000 మందిని ఈరోజు రిక్రూట్ చేయాలని చెప్పేసి మేము చిత్తశుద్ధితో ఉన్నాం. అదేవిధంగా మహిళా పోలీస్ అని చెప్పి ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా ఎండాస్ చేయకుండా లాస్ట్ 5 సంవత్సరాలు నడిపేశారు. ఆ మహిళా పోలీసుని కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థలో మేము ఇన్వాల్వ్ చేయాలి, లేకపోతే వాళ్ళందరి విల్లింగ్నెస్ బట్టి వాళ్ళందరినీ కూడా ఏ పోస్టులకి ఎక్కడెక్కడ వాళ్ళు అలొకేట్ చేయాలన్నది కూడా మేము చేసుకుంటాం.